నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత వసుంధర గారు రచించిన తులసి తీర్థం ధారావాహిక నుండి రెండో భాగం వినేద్దామండి. మర్నాడే మంచి ముహూర్తం ఉండటం వల్ల వాళ్ళ ముగ్గురిని ట్రైన్ ఎక్కించడం జరిగింది. శరత్, సీతాపతిరావు, తులసి ముగ్గురిని ట్రైన్ ఎక్కించడం జరిగింది. నాగేశ్వరరావు గారు తప్పక ఒప్పుకుంటారు. ఒప్పుకోకపోతే మాత్రం వేరే కాస్త పెద్దిల్లు చూడు, అప్పుడు నేను అమ్మ కూడా అక్కడికి వచ్చేస్తాం అని రఘునాథరావు ట్రైన్ కదిలే వరకు కొడుక్కి మరీ చెప్తూనే ఉన్నాడు. ట్రైన్లో సీతాపతిరావు వెంటనే నిద్రపోయాడు. తులసి నిద్రపోలేదు. శరత్కు నిద్ర వచ్చేలా లేదు. అతడు ఆమెను కబుర్లలోకి దించాడు. తులసి గురించి అతడు ఊహించింది కొంతవరకు నిజం. ఆమె అనాథ. శరత్ తన గురించి కొంత చెప్పుకుని, నాకు అనాథ యువతిని వివాహం చేసుకోవాలని కోరిక. అందం తప్ప మరే కట్నం మీద నాకు ఆశ లేదు. నేను పాతకాలపు సంప్రదాయాలకు వ్యతిరేకిని అని చెప్పాడు. తన ఈ మాటలు తులసిలో ఎలాంటి రియాక్షన్ తీసుకొస్తాయా అని అతడు ఆశగా ఎదురు చూశాడు. కానీ ఆమె సింపుల్గా నవ్వి ఊరుకుంది. నా ఆశయాల మీద నీ అభిప్రాయం ఏమిటి అన్నాడు శరత్ ఆమెను ఇంకా మాట్లాడించాలనే ఉద్దేశంతో. అలాంటి ఆశయాలు చాలామంది చెప్తారు అంది తులసి. అంటే అన్నాడు శరత్. తులసి మళ్ళీ నవ్వి ఊరుకుంది. ఆమె తనను అవమానిస్తున్నదని గ్రహించాడు శరత్. ఇలాంటి ఆశయాలు చాలామంది చెప్తారన్నావు, నీకెవరైనా ఇలా చెప్పారా అడిగాడు. మీ నెంబరు 14 చెప్పింది ఆమె గంభీరంగా. శరత్ తెల్లబోయి, ఎందుకు చెప్పారు మీకు అన్నాడు. మీరెందుకు చెప్పారో వాళ్ళు అందుకే చెప్పారు అంది తులసి. నేనెందుకు చెప్పానో నాకే తెలీదు. నిన్ను చూడగానే నీతో కొన్ని విషయాలు చెప్పాలనిపించింది, చెప్పాను. వాళ్ళు అలాగే చెప్పారంటావా అన్నాడు శరత్. ఆమె తమాషాగా నవ్వి, ఎన్నికల ముందు రాజకీయ నాయకులు ప్రజల ముందు నిలబడి ఎన్నెన్నో వాగ్దానాలు చేస్తారు. తమ ఆశయాల గురించి చెప్పుకుంటారు. వారు ఆ వాగ్దానాలు నిలబెట్టుకుంటారని కానీ, వారికి అలాంటి ఆశయాలు ఉన్నాయని కానీ ఎవ్వరూ అనుకోరు. వాళ్లకు కావలసింది ఓటు. ఆ ఓటు ద్వారా వచ్చే పదవి, అంతేకాదు అంది. శరత్ తెల్లబోతూ, ఇది నాకెందుకు చెప్తున్నారు అన్నాడు. ఊరికినే తేలిగ్గా నవ్వేసింది తులసి. ఆమె చాలా తెలివైనదని శరత్ గుర్తించాడు. తన ఆశయాలు చెప్పి ఆమెకు తన పట్ల ఆరాధనాభావం కలిగించాలని అతడు అనుకున్నాడు. ఆమె అతడిని మోసగాడిగా సూచించి ఊరుకుంది. ఆమె తనను దెబ్బతీసింది, తను ఆమెను దెబ్బతీయాలి. పోనీ వివాహం పట్ల మీ ఆశయాలేమిటి అన్నాడు అతను. బదులుగా ఆమె ఏం జవాబు చెప్పినా సరే విపరీత అర్థం తీసి ఆమెను దెబ్బ కొట్టాలని అతడి కోరిక. నేను అసలు వివాహం చేసుకోను అన్నదామె చటుక్కున. తెల్లబోయిన శరత్ ఎందుకని అన్నాడు. స్త్రీ జీవితంలోకి సమస్యలను తీసుకొచ్చింది వివాహం ఒక్కటే. వివాహం ఆమెను సమాజానికి బందీని చేస్తుంది. అసలు వివాహం లేకపోతే స్త్రీకి ఏ సమస్య లేదు అంది. శరత్కు నోట మాట రాలేదు. ఆలోచిస్తూ ఉంటే ఆమె మాటల్లో నిజం ఉన్నదనిపిస్తోంది. శారీరకంగా బలహీనురాలైన స్త్రీ సమాజంలో పురుషుడి నీడలో బ్రతకాలనుకుంటే అది వివాహం. కానీ ఆ స్త్రీ వివాహం వద్దు అనుకుంటే శారీరక బలహీనత వల్ల ఆమెకు నష్టమే ఉంటుంది. నువ్వు పురుష ద్వేషివా అన్నాడు శరత్ చటుక్కున. ఆహా, పురుషులంటే నాకు ద్వేషం లేదు, భయం అంది. భయం ఎందుకు అన్నాడు శరత్. ఆమె మళ్ళీ నవ్వి, మీరు దెయ్యాలను నమ్ముతారా? చీకట్లో ఒంటరిగా ఉన్నప్పుడు దెయ్యాలను తలుచుకుంటే మీకు భయం వేయదా అందామె మళ్ళీ. వేస్తుంది అప్రయత్నంగా అన్నాడు. ఎందుకు? ఏమో, ఎందుకో నాకు తెలీదు. నువ్వు దెయ్యాల్ని నమ్ముతావా అడిగాడు. నేను దెయ్యాల్ని నమ్మను. చీకట్లో ఒంటరిగా ఉన్నప్పుడు వాటిని తలుచుకున్నా నాకు భయం వేయదు. కానీ నాకు పురుషులంటే భయం అంది తులసి. ఈమె చాలా తెలివైంది అనుకున్నాడు శరత్ మళ్ళీ. మగవాళ్లను దెయ్యాల కంటే భయంకరమైన వ్యక్తులుగా అభివర్ణించింది ఈమె. అందుకు కారణమేమిటి అడిగాడు శరత్. భగవంతుడు ఇతరుల అనుభవం నుంచి నేర్చుకునే తెలివితేటలు నాకు ఇచ్చాడు అంది తులసి. పురుషులంటే ఆమె భయపడటానికి స్వానుభవం కారణం కాదని చెప్తున్నదని అతడు గ్రహించాడు. కానీ అతడు అప్పుడే ఆమెను వదిలిపెట్టదలుచుకోలేదు. నాకు ముందు 13 పురుషులు నీతో తమ ఆశయాలు చెప్పారన్నావు. వాళ్లల్లో ఎవరైనా నేను దెయ్యాల కంటే ఎక్కువగా భయపెట్టారా అడిగాడు. మీకు నాకు మధ్య ఇప్పుడు ఎంత దూరం ఉంది అందామె. ఈ ప్రశ్నకు శరత్ ఆశ్చర్యపడ్డాడు.
ఈమె వ్యవహారం అంతా తిరకాసుగా ఉంది అనుకున్నాడు. ఇద్దరూ ఎదురెదురు బెర్తుల్లో కూర్చుని ఉన్నారు. బెర్తుకి మధ్య ఎంత దూరం ఉంటుందో నాకు తెలీదు. అయినా ఈ దూరం ఎందుకు అన్నాడు శరత్. ఇంతవరకు నాతో ఆశయాలు చెప్పిన పురుషులెవరూ ఈ మాత్రం దగ్గరగా కూడా నాకు రాలేదు అంది తులసి. దూరికింది పిట్ట అనుకున్నాడు శరత్. అంటే అందరికంటే నేను నీకు దగ్గరగా వచ్చానంటావు అంతేనా? అవును, వాళ్ళకి జబ్బు పడ్డ తాతయ్యలు ఎవరూ లేరు, అందుకని వాళ్లతో రైలు ప్రయాణం చేసే అవకాశం రాలేదు అంది తులసి. అమ్మో, ఈమెతో మాట్లాడటం కష్టం అనుకున్నాడు శరత్. కానీ ఆ గుర్తింపే అతడికి ఆమె పట్ల ఆకర్షణను పెంచుతోంది. నాగేశ్వరరావు వాళ్లను సగౌరవంగానూ సాదరంగానూ ఆహ్వానించాడు. సీతాపతిరావుతో మరింత సాదరంగా ఉన్నాడు. అక్కడున్నంతకాలం ఆయన తనింట్లోనే ఉండాలనే కోరిక వెలుబుచ్చాడు. అన్ని బాధ్యతలు తనవేనని హామీ ఇచ్చాడు. అందమైన తులసి వంక మాత్రం అనుమానపు చూపులు ప్రసరించాడు. సీతాపతిరావు ఆయన్ను తన దగ్గర ఉండమని మిగతా అందరినీ బయటికి వెళ్ళిపోమన్నాడు. అప్పుడు నాగేశ్వరరావుతో, ఆ పిల్ల పేరు తులసి, నాకు నర్సుగా వచ్చింది. ఎంత అందమైందో అంత మంచిది కూడా. ఈ పరిస్థితిలో నాకు ఆ పిల్ల సేవలు చాలా అవసరం. అయితే దాని అందం మా కొంప ముంచొచ్చును. మా శరత్ చాలా బుద్ధిమంతుడు. ఈ పిల్లవాడిని వల్ల వేసుకుంటుందేమోనని మా వాళ్ళు భయపడుతున్నారు. ఇంతవరకు నేను అలాంటివి సహించలేదు. ఈ చివరి రోజుల్లో సహించే ఉద్దేశం కూడా లేదు. నా మకం ఇంట్లో పెట్టడానికి ముఖ్య కారణం కూడా అదే. నువ్వు కాస్త ఆ పిల్ల అతి తెలివికి పోకుండాను, మావాడు పొరపాటు చేయకుండాను కనిపెట్టి చూస్తూ ఉండాలి అన్నాడు. ఈ మాటలు వింటూనే నాగేశ్వరరావుకు ఉత్సాహం వచ్చింది. మీకు ఆ భయమే అక్కర్లేదు. సంప్రదాయానికి ప్రాణం ఇచ్చే మనిషిని నేను. మీవాడు కూడా చాలా బుద్ధిమంతుడు. మా ఇంట్లో పెళ్ళిడికి ఎదిగిన ఆడపిల్లున్నా ఎప్పుడు కన్నెత్తి కూడా దాని వెంక చూడలేదు. మా ఇంట్లో ఎప్పుడూ మీవాడి గురించే చెప్పుకుంటూ ఉంటాం అన్నాడు. నాగేశ్వరరావు మాటలకు సీతాపతిరావు ఎంతో సంతోషించాడు. తర్వాత ఆయనకు రమ పరిచయం చేయబడింది. తల్లి రమ, నీ భవిష్యత్తు అంతా ఆ సీతాపతిరావు గారి చేతుల్లోనే ఉంది. నువ్వెలాగో అలా ఆయన బుట్టలో వేసుకోగలిగావంటే మనకి ఏ బాధ ఉండదు అని తల్లి రమకు ముందుగా చెప్పాకనే ఆయనకు పరిచయం చేసింది. రమ పూర్తిగా వంగిపోయి సీతాపతిరావుకి నమస్కరించింది. సీతాపతిరావు ఆమెను ఆప్యాయంగా లేవదీసి పక్కన కూర్చోబెట్టుకున్నాడు. కొన్ని ప్రశ్నలు వేశాడు. రమ బదులిచ్చింది. సంగీతం వచ్చా అని అడిగాడు. రామా, నీ సమానం ఎవరు పాడవే అంది తల్లి. రమ పాడింది. అమ్మాయి పాట చాలా బాగా పాడింది. ఎక్కడ నేర్చుకుంది సంగీతం అన్నాడు సీతాపతిరావు. ఏదో నేను నేర్పటమే అని అబద్ధమాడింది తల్లి. ఏడాది క్రితం దాకా ఇంటికొచ్చి ఒక మగ గురువు ఆమెకు సంగీతం పాఠాలు చెప్పాడన్న నిజంలో తప్పు లేకపోయినా సీతాపతిరావుకు ఆ నిజం చెప్పకపోవడమే మంచిదని ఆమె భావించింది. కొన్ని నిజాలు చెప్పకపోతే కనిపించవు, చెప్తే ప్రమాదం తెస్తాయి. అదంతా ఓ పెద్ద పెళ్లి చూపుల వ్యవహారంలా నడిచింది. సీతాపతిరావుకు రమ చాలా నచ్చింది. ఆ విషయం నాగేశ్వరరావుకు చెప్పాడు ఆయన. అప్పటి నుంచి రోజు రమ చాలాసేపు ఆయన వద్దనే కూర్చుంటూ ఉండేది. ఆయనకు అవసరమైన పనులు కొన్ని తులసికి బదులు తనే చేస్తూ ఉండేది. ఆ విధంగా తులసికి అక్కడ పని బాగా తగ్గిందనే చెప్పాలి. అలా 2 రోజులు గడిచాక, మా శరత్తు నిన్నెంతవరకు ఒక్కసారి కూడా చూడలేదా అన్నాడు సీతాపతిరావు రమతో. రమ తల అడ్డంగా ఊపింది. ఏం కుర్రాళ్ళో ఏమో, ఈ కాలపు వాళ్ళకు బొత్తిగా చేవలేదు. నేను వయసులో ఉన్నప్పుడైతే 10 మైళ్ళ దూరంలో ఆడపిల్ల తిరుగుతూ ఉంటే వాసన తెలిసిపోయేది. చూడటానికి పరిగెత్తుకుని పోయేవాణ్ణి అన్నాడు సీతాపతిరావు. మీరు సంప్రదాయాన్ని బాగా పాటించే మనుషులని అమ్మ చెప్పింది అంది రామ ఆశ్చర్యాన్ని నటిస్తూ. ఆడపిల్లని చూడాలనుకోవటం తప్పేం కాదు, పైగా అది ఆరోగ్య లక్షణం. పోనీ నువ్వెప్పుడైనా మా వాణ్ణి చూసావా అడిగాడు సీతాపతిరావు. లేదు అంది రామ సిగ్గుపడుతూ. అయితే మరి వాడు నిన్ను చూడలేదని ఎలా తెలుసు అడిగాడు. రామ తడబడుతూ, ఏమో మా ఇంట్లో అలా అనుకుంటూ ఉంటే విన్నాను అంది. సీతాపతిరావు నవ్వేశాడు. ఇదేం బాగోలేదు, నేను మీ ఇద్దరికి పరిచయం చేస్తాను, నువ్వు కాదనకూడదు అన్నాడు. నాకు సిగ్గు అంది రామ. అందుకే మరి నాకు నువ్వు నచ్చావు. నా దగ్గర కూర్చున్నప్పుడు వాడు రాగానే నువ్వు లేచి వెళ్ళిపోతున్నావు.
అలా జరగకూడదనే మీ ఇద్దరికి పరిచయం చేస్తాను, నువ్వు కాదనకూడదు అన్నాడు సీతాపతిరావు. రామ ఇష్టంగా అంగీకరించినట్లు నటించింది. వీధి తలుపున ఆనుకుని ఉన్న పెద్ద హాల్లో పార్టీషన్ పెట్టి సీతాపతిరావుకి తులసికి అక్కడ ఏర్పాటు చేశారు. శరత్కు ఎప్పటిలాగే వీధి గది ఏర్పాటైంది. విశాఖపట్నం వచ్చిన 10 రోజుల్లోనే సీతాపతిరావు ఆరోగ్యం బాగా మెరుగైంది. ఆయన తన సమయాన్ని ఎక్కువగా రమతోనే గడుపుతూ ఉండేవాడు. రమ అంటే ఆయనకు అంతా ఇంత అనలేని ఇష్టం ఏర్పడింది. ఆమె చేత పురాణాలు చదివించుకునేవాడు, కీర్తనలు పాడించుకునేవాడు. తన మనవడికి రమ కాబోయే భార్య అని ఆయన మనసులో నిర్ణయం చేసుకున్నాడు. అందువల్ల ఆమెపై ఆయన అభిమానం మరింత పెరిగింది. రమకు శరత్కు ఆయన పరిచయం కావించాడు. వాళ్ళిద్దరూ ఒకరినొకరు అప్పటి వరకు ఎరగని వాళ్ళలాగానే ఆయన ముందు ప్రవర్తించారు. అదీగాక ఆయన ముందు వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు, అందుకని ముభావంగానే ఉండేవారు. ఆ పైన ఇంట్లో ఏకాంతంగా వాళ్ళిద్దరూ కలుసుకుని మాట్లాడుకునేందుకు తులసి, సీతాపతిరావు ఇద్దరూ కూడా ప్రతిబంధకాలయ్యారు. ఏ సెలవు రోజైనా శరత్తో కలిసి బయటకు వెళ్లే అవకాశం కూడా సీతాపతిరావు రామకిచ్చేవాడు కాదు. ఆయన దృష్టిలో అది సంప్రదాయానికి విరుద్ధం. రామ కారణంగా తులసికి ఆట విడుపు ఎక్కువ ఉండేది. ఆమె అప్పుడప్పుడు సాయంత్రాలు, సెలవు రోజుల్లో మధ్యాహ్నాలు బయటకు వెళ్తూ ఉండేది. ఆ విషయమై సీతాపతిరావు రామతో, ఎలాగైనా అయిన వాళ్లే, ఈ తులసిని కూడా నా పిల్లలతో సమానంగా చూడాలనుకున్నాను, కానీ తను బయటకు వెళ్తానంటే కాదనలేకపోతున్నాను. ఈడొచ్చిన ఆడపిల్లని అలా ఎప్పుడు పడితే అప్పుడు బయటకు పంపటం సంప్రదాయం కాదు. నిన్నైతే అలా వెళ్ళటానికి ఒప్పుకుని ఉండేవాడిని కాదు, కానీ ఆ పిల్ల అడిగితే పోతే పోనీ మనకేమిలే అనిపిస్తుంది. ఆ పిల్ల బయటికి పోతే నీతో కాసేపు సరదాగా మాట్లాడొచ్చని అనిపిస్తోంది. సంప్రదాయాల గురించి మగాళ్లకు చెప్పినా వినరు. నా మనవడు శరత్ ఉన్నాడా, వాడు సాంప్రదాయం మాట ఎత్తితే చాలు ఓ పెద్ద సంఘ సంస్కర్తలా మాట్లాడతాడు. అయితే వాడికి నా మాట అంటే వేదం. నీలాంటి అమ్మాయిని వెతికి పట్టి సంప్రదాయాలన్నీ నేర్పిపోయానంటే తరతరాలకి లోటు ఉండదు. మన సంప్రదాయాల రహస్యం ఏమిటంటే ఇవి ఆడవాళ్ల మూలంగానే నిలబడుతున్నాయి. మగాడు సర్వస్వతంత్రుణ్ణి అనుకుంటాడు, కానీ ఆడదే అతన్ని శాసిస్తోంది. అందుకే ఆడవాళ్లు నమ్మి పాటించినంతకాలం మన సంప్రదాయాలకు తిరుగుండదు అని చెప్పాడు. తులసి తనకేమీ కాదని ఆయన అన్నందుకు రమ చాలా సంతోషించింది. కానీ ఆ ముసలాయన తనను పట్టుకుని వదలకుండా తన స్వతంత్రాన్ని పూర్తిగా హరించినందుకు ఆమెకు చాలా అసంతృప్తిగా ఉంటుంది. ఆమె మనసు శరత్ వైపు లాగుతోంది. అతన్ని ఏకాంతంలో కలుసుకోవాలని ఆతృత పడుతోంది. సీతాపతిరావు కారణంగానే రమకి ఇప్పుడు శరత్తో ఏకాంతం దొరకటం లేదు. సీతాపతిరావుకు సంబంధించినంత వరకు ఇదొక్కటే రమకు ఆయన గురించిన బాధ. ఎటొచ్చి ఇది శరత్కు కొత్త అవకాశాలనిచ్చిందన్న విషయం రమకు తెలియదు. తెలుసుంటే ఆమె ఇంకేమైనా జాగ్రత్తలు తీసుకునేదేమో. ఒకే వాటాలో ఉంటున్న కారణంగా శరత్కు తులసితో మాట్లాడే అవకాశాలు ఎక్కువగానే వస్తూ ఉండేవి. తాతయ్యకు ఏమాత్రం అనుమానం రాకుండా అతడు జాగ్రత్త పడుతూ ఉండేవాడు. ఒకరోజున అతడు ఆఫీసు నుంచి ఇంటికి వచ్చేసరికి తులసి లేదు. యథాలాపంగా అడిగినట్లు అతడు ఆమె గురించి అడిగి తెలుసుకున్నాడు. రాత్రి 8 గంటల ప్రాంతంలో ఆమె తిరిగి వచ్చింది. ఎక్కడికి వెళ్ళావు అని అడిగాడు అతడు. మీకు చెప్పాలా అంది తులసి. బ్యాంకు నుంచి తిన్నగా ఇంటికి రావాలంటే బోరుగా ఉంటుంది. నువ్వెక్కడికి వెళ్తున్నది ముందుగా తెలిస్తే నేను నిన్ను అక్కడే కలుసుకునేవాణ్ణిగా, కాసేపు మంచి కాలక్షేపం అయ్యేది అన్నాడు శరత్. నేను రేపు సాయంత్రం 6 బీచ్కి వెళ్తాను అంది తులసి చటుక్కున. నిజంగానా అన్నాడు శరత్ ఆశ్చర్యంగా. ఆమె అంత సులభంగా విషయం తనకు చెప్తుంది అనుకోలేదు అతడు. అంటే తనను ఏకాంతంగా కలుసుకోవటం ఆమెకు ఇష్టమే. తులసి నవ్వి ఊరుకుంది. మర్నాడు అతడు బీచ్కి వెళ్ళాడు. చాలాసేపు ఆమె కోసం వెతికాడు. ఆమె ఎక్కడా కనపడలేదు. నిరుత్సాహంగా ఇల్లు చేరుకున్నాడు. తులసి ఆ రోజు ఇంట్లోనే ఉంది. అతడిని చూసి మామూలుగా నవ్వింది. అయితే ఆమె సీతాపతిరావును వదలలేదు. అందుకని శరత్కు ఆమెతో మాట్లాడటం కుదరలేదు. ఈలోగా ముసలాయన రమను పిలిచాడు. ఆమె వచ్చాక, ఈరోజు నీకు నేనేమని చెప్పాను మా శరత్కు చెప్పు అన్నాడాయన. రమ వెంటనే బుద్ధిగా, ఎంత ఆధునికంగా కట్టుకున్న ఇల్లైనా సరే ఓ మట్టి గది ఉండి తీరాలి, ఇంటి ముందు కూడా కొంత మట్టి నేల ఉండాలి, ఎందుకంటే అని చెప్పుకుపోతుంది. ఎవరికైనా మైలు వచ్చినా ఆడవాళ్ళు ఇంట్లోకి రాకూడని పరిస్థితి ఏర్పడినా ఆ మట్టి గదిలో మసలాలట.
అప్పుడు ఆ మట్టి గదిని పేడ నీళ్లతో అలికి శుద్ధి చేయొచ్చునట. శుద్ధికి ఆవు పేడను మించింది లేదు. గచ్చును శుద్ధి చేయటానికి ఆవు పేడను వాడకూడదు. అందుకే మట్టి గది ఉండాలి. ఇంటి ముందు పేడ నీళ్లు కళ్ళాపి చల్లటం ఆరోగ్యరీత్యా మంచిది. ఆవు పేడ గొప్పతనాన్ని నేటి శాస్త్రవేత్తలు కూడా అంగీకరించారు. ఇది మన పూర్వీకులు ఎప్పుడో కనిపెట్టారు. రమ నోటి వెంట ఆవు పేడ వివరాలు వినటం శరత్తుకు బొత్తిగా నచ్చలేదు. అతనికిప్పుడు ఆమెను చూడగానే ఆవు పేడ గుర్తుకొస్తుంది. సీతాపతిరావు వాళ్ళిద్దరిని దగ్గర చేస్తున్నాననుకుంటూ తను చేసిన పొరపాటు గుర్తించలేదు. రాత్రి పడుకునేలోగా శరత్ తులసితో మాట్లాడాడు. నువ్వు బీచ్కి వస్తానన్నావు, నీకోసం అక్కడ ఎదురు చూశాను అన్నాడు. తులసి నవ్వి ఊరుకుంది. ఎందుకు రాలేదు మళ్ళీ అడిగాడు. తులసి మళ్ళీ నవ్వింది. నువ్వు అబద్ధాలు చెప్తావని నాకు తెలీదు కాస్త కోపంగా అన్నాడు శరత్. తులసి చటుక్కున అబద్ధాలు చెప్పడం నా అలవాటు కాదు అంది. అయితే నిన్న బీచ్కి వస్తానని చెప్పావు, ఈరోజు రాలేదు, ఇది అబద్ధం కాదా? అబద్ధమే. మరెందుకు అలా చెప్పావు? రేపేం జరుగుతుందో ఈరోజు తెలియదు కదా, అంత మాత్రాన అది అబద్ధం అయిపోతుందా అంది తులసి. ఎందుకు కాదు అన్నాడు. ఏమో, ఒక్కొక్కసారి మా అమ్మ మర్నాడు వంకాయ కూర చేస్తానని నాతో అనేది, కానీ ఏ బీరకాయ కూర వచ్చేసి సంజయ్షి కూడా ఇచ్చేది కాదు. అమ్మ అబద్ధం చెప్పిందని నేను అనుకునేదని కాదు అంది. ఓహో, అన్నమాట నిలబెట్టుకోకపోవటం నీకు తల్లి పోలికన్నమాట అన్నాడు శరత్ కసిగా. తులసి దెబ్బతిని అన్నమాట నిలబెట్టుకోలేదనటానికి నేనెవరికి మాట ఇవ్వలేదే అంది. మాట ఇవ్వకపోతేనే అబద్ధం చెప్పావా లేదా? నా అబద్ధం వల్ల ఎవరికైనా నష్టం కలిగిందంటేనే నేను ఆ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాను అంది. మరి నీ గురించి నేను బీచ్ దగ్గర 2 గంటలు ఎదురు చూశాను, నీ అబద్ధం వల్లనే కదా అన్నాడు శరత్ కోపంగా. మీరు ఏ బీచ్కి వెళ్ళారు అడిగింది. రామకృష్ణ మిషన్. నేను పామ్ బీచ్కి వెళ్ళాను అంది తులసి. మరి నాతో ఆ సంగతి చెప్పాల్సింది అన్నాడు శరత్. తులసి ముఖంలో చిరాకు కనిపించింది, గొంతులో తీవ్రత ధ్వనించింది. బీచ్లో మనం కలుసుకుని మాట్లాడుకుందామని మీరు నాకు సూటిగా చెప్పారా అందామె. తను చెప్పాడో లేదో శరత్కు గుర్తులేదు. ఆమెతో వాదన ఎందుకని, పోనీ ఇప్పుడు చెప్తున్నాను, సినిమాకి వెళ్దాం, వస్తావా అన్నాడు. ఎప్పుడు అడిగింది. ఇప్పుడే అన్నాడు శరత్. మీరు మీ తాతయ్య అనుమతి తీసుకోండి, నేను రెడీ అంది తులసి. ఆమె అలా అనగానే శరత్ తెల్లబోయాడు. తన బలహీనత ఎక్కడున్నదో తెలుసుకుని సరిగ్గా అక్కడ దెబ్బతీస్తున్నది తులసి. ఎంత పరోక్షంగా ఆమె సూచించింది. నీకు నాకు పరిచయానికి మధ్య సీతాపతిరావు అనబడే ప్రతిబంధకం ఉంది. ఇది ఆమె అతడికిచ్చిన సందేశం. అవసరమైనప్పుడు తాతయ్య అనుమతి తీసుకుంటాను, కానీ నేను చాలా మాట్లాడాలి, ఒక్కసారి బీచ్కి రావు అన్నాడు శరత్. మీరు కోరితే తప్పక వస్తాను, కానీ మీ పరిమితులు మీరు గుర్తుంచుకోవాలి అంది తులసి. నా పరిమితులు నాకు ఎంతో బాగా తెలుసు, రేపు నువ్వే నన్ను చూసి మెచ్చుకుంటావు అన్నాడు శరత్. మర్నాడు వాళ్ళిద్దరూ బీచ్ దగ్గర కలుసుకున్నారు. తెల్లని చీర కట్టుకుని వదులుగా జడ వేసుకుని సముద్రపు గాలికి పైట ఎగురుతూ ఉంటే ముంగురులు కదులుతూ ఉంటే మనోహరమైన కదలికలతో వాటిని సర్దుకుంటున్న తులసిని చూడగానే ఆ మనోహరత్వానికి ఆమె అందానికి చెల్లించడానికి బదులు నిజంగానే ఆమె వచ్చి అక్కడ నిలబడ్డందుకు శరత్ ఆశ్చర్యపోయాడు. నిజంగా నువ్వు వచ్చావా అన్నాడు అతడు. తులసి నవ్వింది. ఆ నవ్వు ఆమె ముఖానికి కాదు, బీచ్కే అందాన్నిచ్చింది. థ్యాంక్స్ తులసి, ఇలాంటి అవకాశం కోసం చాలా రోజులుగా ఎదురు చూస్తున్నాను అన్నాడు శరత్. ఎందుకు? శరత్ ఏదో చెప్పబోయి ఒక్క నిమిషం ఆగి చటుక్కున తను చతికిలపడ్డాడు. కాలితో బీచ్ ఇసుకపై ఏవో కొలతలు వేసి ఒకదానికొకటి ఎడంగా 2 గీతలు గీసి తిరిగి లేచి నిలబడ్డాడు. ఏం చేశారు అంది తులసి ఆశ్చర్యంగా. నువ్వు నేను కూర్చోవటానికి స్థల నిర్ణయం చేశాను. ఆ గీత దగ్గర నువ్వు కూర్చో, ఇక్కడ నేను కూర్చుంటాను అన్నాడు. ఆ గీతలు ఎందుకు? శరత్ నవ్వి, ఆ రోజు మనం రైల్లో కలిసి ప్రయాణం చేసినప్పుడు నేను 2 బెర్తలకు మధ్య ఉన్న దూరాన్ని నా కాలితో కొలిచి చూసుకున్నాను. నీ కోరిక ప్రకారం అంత దూరం ఇప్పుడు ఉంచాను అన్నాడు. తులసి ఆశ్చర్యంగా అతడి వంక చూసింది. ఆ రోజు తాను రైల్లో మాట్లాడిన మాటలకు ఇతడు ఇంత విలువనిచ్చాడా అనుకుంది. అప్రయత్నంగా ఆమె అతడు చూపిన ఒక గీత కవతలు కూర్చుంది.
రెండో గీతకు అవతల అతడు కూర్చున్నాడు. ఏమిటో చెప్పాలన్నారు అందామే. ఇప్పుడు నీకు నాకు మధ్య ఎంత దూరం ఉండాలో నేను నిర్ణయించాను. నా నిర్ణయంలో నాకు స్వతంత్రం లేదు. నాకు స్వతంత్రం కావాలని నేను అడగాలనుకుంటున్నాను అన్నాడు శరత్. మీకు స్వతంత్రం నేనెలా ఇవ్వగలను అడిగింది. మీరు సర్వస్వతంత్రులని నేను అనుకుంటున్నాను అని కూడా అంది. అయితే మన ఇద్దరి మధ్య ఒక్క అంగుళమైన దూరం ఉండకూడదని నేను భావిస్తున్నాను. నేను స్వతంత్రుణ్ణి అంటావా ప్రశ్నించాడు. ఆ విషయం మీరు మీ తాతగారిని అడగండి అంది తులసి. అతడు ఇంత డైరెక్ట్గా ఇలా మాట్లాడతాడని అనుకోలేదేమో. ఆమె కళ్ళలోని ఆశ్చర్యం మాత్రం ఇంకా తొలగిపోలేదు. అంటే నీకు ఇష్టమేనా తులసి తమాషాగా చూసింది. సర్వస్వతంత్రులంటేనే నాకు ఇష్టం అంది. అంటే అంటే సర్వస్వతంత్రులను ఏ తాతయ్య శాసించలేడు అంది తులసి. శరత్కి మాటలు సరిగ్గా తగలాల్సిన చోటే తగిలాయి. అతడేమీ అనలేకపోయాడు. తులసి నవ్వి మనం మరి ఇంకేదైనా మాట్లాడుకుందాం అంది. ఏం చదవటం ఇష్టమైన వాళ్ళు పుస్తకం ఒకటి పూర్తి చేస్తే మరొక పుస్తకం ప్రారంభిస్తారు. నాకు మాట్లాడటం ఇష్టం. ఒక విషయంపై మనం మాట్లాడుకోవటం అయిపోయింది. మౌనం ఇష్టం లేదు కాబట్టి ఇంకేదైనా మాట్లాడుకుందాం అంటున్నాను అంది తులసి. తులసి నేను సర్వస్వతంత్రుణ్ణి అన్నాడు శరత్. నేను సర్వస్వతంత్రురాలని అంది తులసి కూడా. శరత్ సాలోచనగా నీకు ఎవరూ లేరా అన్నాడు. ఎవరూ లేనివారే సర్వస్వతంత్రులని మీ అభిప్రాయమా? ఆహా అది కాదు, నీ గురించి తెలుసుకోవాలని. ఎందుకు? ఎందుకంటే ప్రేమ గుడ్డిది కాదని రుజువు చేయాలని అన్నాడు. అంటే అర్థం కాలేదు. నిన్ను చూడగానే నాకు నీ మీద ప్రేమ కలిగింది. నా భావాలను పంచుకుని నన్ను అర్థం చేసుకుని జీవిత భాగస్వామిగా నాతో సహకరించగలవని నాకు అనిపించింది. నిన్ను చూడగానే నాలో కలిగిన భావాలు నిజమైతే అది అదృష్టము ప్రేమ గొప్పతనమును కాదంటావా అన్నాడు శరత్. చిన్న కుర్రాడికి కొత్తగా స్కూలు పుస్తకాలు కొనిచ్చినా సరే ఆ కొత్త మోజులో రోజు శ్రద్ధగా చదివేయాలనుకుంటాడు. అది కొత్త మోజు ప్రభావం. అది ఎన్నాళ్ళు ఉంటుంది అన్నది ఆ కుర్రాడి వ్యక్తిత్వం మీద ఆధారపడి ఉంటుంది అంది తులసి. అంటే తులసి నువ్వు నా ప్రేమను నమ్మటం లేదా? అశాశ్వతమైన ప్రేమను నమ్ముకుని ఏ ఆడపిల్ల బాగుపడదు. నేను కోరుకునేది సహృదయత అంది తులసి. ప్రతి మాటకు ఆమె లోతైన నిర్వచనాలు చెప్పగలదని, ప్రతి విషయాన్ని ఆమె మధించి శోధిస్తుందని శరత్కు అర్థమైంది. తులసి, వయసులో నేను నీకంటే పెద్దవాడిని అయినా తెలివితేటలో నీ తర్వాతనే అనిపిస్తుంది. నీ నుంచి నేను ఎన్నో నేర్చుకోవలసి ఉంది. అందుకే నిన్ను వేడుకుంటున్నాను. మనం ఇలాగే కొంతకాలం పాటు కలుసుకుందాం. మన మధ్య ఎంత దూరం ఉండాల్సింది నువ్వే నిర్ణయిస్తూ ఉందో గాని ఈ దూరం విషయంలో మాత్రం నేను అస్వతంత్రుడిగానే ఉండదలిచాను అన్నాడు అతను. అలా శరత్ తులసి తరచుగా బయట కలుసుకోవటం ప్రారంభించారు. ఈ విషయం ఇంట్లో తెలియకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు వాళ్ళు. సాయంత్రాలు ఏ బీచ్ దగ్గర కలుసుకుంటే ఇద్దరూ ఒక అరగంట తేడాతో ఇల్లు చేరేవారు. ఒక్కో రోజు తులసి ముందు వెళ్ళేది, ఒక్కో రోజు శరత్ ముందు వెళ్ళేవాడు. అలాగే సెలవు రోజుల్లో బయటికి వెళ్ళటానికి తిరిగి రావటానికి కూడా సుమారు 30 గంటకు తక్కువ కాకుండా ఒకరికొకరు తేడా ఉంచుకునేవారు. రమ్మ మాత్రం సీతాపతిరావు నుండి వేదాల ఉపనిషత్తుల సారాన్ని తెలుసుకుంటోంది. సీతాపతిరావు ఆమెకు భగవద్గీత చెప్తూ ఉంటే ఆమె దృష్టి భాగవతం మీద ఉండేది. ఏది ఏమైనా సంప్రదాయమైన పద్ధతిలో ఆమె భర్తను ఎన్నుకోవాలని అనుకుంటోంది. అందుకని సీతాపతిరావు వ్యవహారం ఆమెకు తప్పనిసరి. తులసి తన పద్ధతిలో శరత్తును పూర్తిగా తన వాణ్ణి చేసుకుంది. ఆమె వ్యక్తిత్వం అతన్ని ముగ్ధుణ్ణి చేస్తే ఆమె కథ అతన్ని కదిలించింది. తులసికి 10 ఏళ్ల క్రితం తండ్రి పోయాడు. విధవరాలైన తల్లికి అయిన వాళ్ళు ఎవరూ సాయం చేయలేదు. ఆమె తులసికి జీవితంలో ఒంటరి పోరాటం ఎలా కొనసాగించాలో చెప్పింది, నేర్పింది. కానీ భయంకరమైన క్యాన్సర్కు గురై 4 సంవత్సరాల క్రితం ఆమె మరణించింది. తనకు క్యాన్సర్ ఉన్నదని అమ్మకు తెలుసు. సరైన టైంలో వైద్యం జరిగితే అమ్మ బ్రతికేది. కానీ అందువలన డబ్బు బాగా ఖర్చు అవుతుందని భయపడింది. నాకు డబ్బు మిగల్చడం కోసం తను నాకు మిగలకుండా పోయింది అంది తులసి. ఆ మాటలు చెప్పినప్పుడు తులసి కళ్ళల్లో నీళ్లు తిరిగితే తులసి కూడా ఏడుస్తుందా అని శరత్ ఆశ్చర్యపడ్డాడు కూడా. తులసి టైప్ నేర్చుకుంది. ఆమెకు ఓ కంపెనీలో ఉద్యోగం కూడా దొరికింది. ఆ ఆఫీసులో ఉద్యోగిగా కంటే ఆడదిగానే ఎక్కువ గుర్తింపు వచ్చింది. మొదట్లో ఆమె గురించి చాటుగా అసభ్యంగా మాట్లాడుకునేవారు.
తర్వాత ఎదురుగానే వెకిలి చేష్టలు ప్రారంభమయ్యాయి. భరిస్తే భరించిందని లోకువ, భరించకపోతే భరించలేదని కసి. తులసికి ఏం చేయాలో తోచలేదు. తన సహోద్యోగుల ప్రవర్తన గురించి మేనేజర్కు చెప్పుకుంది. మేనేజర్ యువకుడు, అందగాడు. వాళ్ళందరి నోళ్ళు మూయిస్తాను, వాళ్ళు నీ పాదాలకు మొక్కేలా చేస్తాను, ఈ ఆఫీసులో నీ హోదా పెంచేస్తాను అంటూ మేనేజర్ ఆవేశపడ్డాడు. అయితే అతడి ఆవేశానికి సహకరించడానికి బదులు ఆమె కూడా ఆవేశపడేసరికి ఉద్యోగం ఊడే పరిస్థితి ఏర్పడింది. తనే రాజీనామా ఇచ్చింది తులసి. అలా 2 చోట్ల ఉద్యోగాలు మారింది. అన్ని చోట్ల కథ మామూలే. నా అనుభవాలను బట్టి చూస్తే ఈ సమాజం ఒక అడవి. అందమైన యువతులు జింకపిల్లలు, మగవాళ్ళందరూ పులులు, సింహాలు, తోడేళ్ళు. చాలా కసిగా చెప్పింది ఈ విషయం తులసి. ఆమె చెప్పింది నిజమే అయితే ఆ అభిప్రాయం తప్పులేదని అనుకున్నాడు శరత్. అప్పుడు తులసి దృష్టి నర్సు ఉద్యోగం మీదకు మళ్ళింది. ఫ్లారెన్స్ నైటింగేల్ను ఆదర్శంగా తీసుకుని గౌరవించాల్సిన ఈ వృత్తిలో కూడా ఆడదానికి గౌరవం లేదు. అందమైన నర్సుల మీద అడ్డమైన వాళ్ళు శృంగారపరమైన జోక్స్ వేస్తూనే ఉంటారు. రోగులైతే నర్సు కాస్త అభిమానంగా మాట్లాడినా అది ప్రేమే అనుకుంటారు. అయినప్పటికీ నాకు ఈ వృత్తిలోనే ప్రవేశించాలనిపించింది. ఎందుకంటే ఈ వృత్తిలో మానవ సేవ ఉంది. అదీగాక నేను క్రమంగా పురుష ద్వేషినిగా మారిపోయే అవకాశం ఉందనిపించింది. ఈ వృత్తి స్వీకరించడం ద్వారా మగవాళ్ళ మీద కాస్త జాలి చూపించగలనేమో అనుకున్నాను. ఆడదాని వెంటపడటం మగాడికి ఒక రోగం అయితే ఆ వెంటపడ్డవాడికి మరేదైనా రోగం ఉంటే పోనీలే రోగిష్టివాడేగా అని జాలిపడొచ్చు అంది తులసి. ఆడదాని వెంటపడటం మగాడికో రోగం అన్న తులసి మాటలు శరత్కు సూటిగా తగిలాయి. అతడు ముందు రమ్మ వెంటపడ్డాడు, ఇప్పుడు తులసి వెంటపడుతున్నాడు. అందుకు కారణం తను మగవాడు కావటమేనా? తులసి నర్సు వృత్తిలో చేరాక కొన్ని సమస్యలను ఎదుర్కొంది. ఓ డాక్టరు తను పారేసుకున్న హృదయాన్ని ఆమె దగ్గర వెతుక్కోవాలనుకున్నాడు. అతడి ప్రయత్నాలు చూసి అతడికి హృదయమే లేదని, పారేసుకునే అవకాశం ఎక్కడదని నిరసించింది తులసి. కొందరు ఆమెతో స్నేహాన్ని కాంక్షించారు, కొందరు ఆమెను ప్రేమించామన్నారు. అందరినీ ఆమె ఆమెడు దూరానుంచింది. ప్రతి వెధవ నన్ను ప్రేమించాననేవాడే, ఒక్కడంటే ఒక్కడు కూడా నన్ను పెళ్లి చేసుకుంటాననలేదు. తులసి ఈ మాటలు అంటున్నప్పుడు మాత్రం నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను తులసి అని ఖచ్చితంగా అన్నాడు శరత్. థ్యాంక్స్ అంది తులసి నవ్వుతూ. నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి అన్నాడు శరత్. నిజంగా మన పెళ్లి జరిగితే అది కూడా ఓ పెద్ద కథ అవుతుంది. అంత కథకు నువ్వు నాయకుడు కాగలవా అని నా అనుమానం అన్నదామే. అతడి ఆమె నువ్వు అనేటంత చనువు ఏనాడో సంపాదించేసింది. నేను తల్లిదండ్రులకు భయపడను, అయిన వాళ్ళెవరికి లొంగను, ఒక్క తాతయ్య గురించి మాత్రం నసిగాడు శరత్. ఏం తాతయ్యకు మాత్రం ఎందుకు భయపడాలి అంది తులసి. ఎందుకంటే ఆయన జీవితం అంతా సంప్రదాయాన్ని నిలబెట్టడం కోసమే ధారపోశాడు. ఇంట్లో ప్రతి ఒక్కరిని తన నియమాలతో శాసించాడు. ఆయన మాట వినని వాళ్ళు పూర్తిగా చెడిపోతారని, వినటం వల్లనే ఇంట్లో అంతా ఇప్పుడు పచ్చగా ఉన్నారని అంతా నమ్ముతారు. ఆయనకు నేనంటే ప్రాణం. నా వివాహం చూసి చనిపోవాలన్నది ఆయన కోరిక. అయితే ఆయనంటే నేను భయపడటానికి ఇవన్నీ కారణాలు కాదు. ఆయన ఇప్పుడు చివరి రోజులు గడుపుతున్నారు. ఆయన మాటను నేను కాదంటే ఆ కారణంగా మనసు కష్టపెట్టుకోవచ్చు. అసంతృప్తిగా ఆయన మరణిస్తే నన్నెవరూ క్షమించినా క్షమించకపోయినా నన్ను నేనే క్షమించుకోలేను. అందుకే నా వివాహం చూసి ఆయన పోవాలనుకుంటూ ఉంటే ఆయన పోయాక వివాహం చేసుకోవాలని నేను అనుకుంటున్నాను అన్నాడు శరత్. ఇది చాలా అన్యాయం. నీ స్వార్థం కోసం నిన్ను ప్రేమించే వాళ్ళ చావు కోరుకుంటున్నావు నువ్వు అంది తులసి. నేను కోరుకున్నా కోరుకోకపోయినా ఆయనకు త్వరలోనే చావు రాసిపెట్టుంది. 90 ఏళ్ల మనిషికి చావు సహజం కదా అన్నాడు. ఏం ఆయన 100 ఏళ్ళు బ్రతకాలని నీకు లేదా? ఆయన సంప్రదాయాలంటూ పీడించకపోతే ఎన్నేళ్లు బ్రతికినా నా దగ్గర ఉంచుకుని సేవలు కూడా చేయాలని ఉంది అన్నాడు శరత్. నీకు చేతనైతే ఆయన మనసు మార్చాలి, కానీ ఆయన చావాలని కోరుకోవటం అన్యాయం అంది తులసి. ఈ వయసులో ఆయన మనసు మార్చటం అసాధ్యం. ఎప్పుడైనా ఎవరైనా అసలు ఆయన మనసు మార్చడానికి ప్రయత్నించారా అడిగింది. నువ్వు తెలివైందానివి కదా తులసి, పోనీ నువ్వే ప్రయత్నించకూడదు అన్నాడు. నేను ప్రయత్నిస్తే అంతా నాకు స్వార్థాన్ని అంటగడతారు. నువ్వు నా వెంట పడ్డప్పటికీ నేనే నీకు వల విసిరాని అంటారు. అలా అనిపించుకోవటం నాకు చాలా అసహ్యం అంది తులసి. నువ్వు ప్రయత్నించవు, నేను ప్రయత్నించలేను. తాతయ్య మనకు ఆశీర్వాదాలు ఎలా ఇస్తాడు అన్నాడు శరత్. నీ శృంఖలాలను నువ్వే తెంచుకోవాలి. ఎవరో ఒకరు వచ్చి విడిపిస్తారనుకుంటే కలకాలం బానిసత్వం తప్పదు
బానిసలకు నేను ఎప్పుడూ దూరంగా ఉండాలనుకుంటాను. ఎందుకంటే బానిసలు తమ అసహాయత్వాన్ని తమకంటే అసహాయులపై ప్రయోగిస్తారు అంది. అంటే నువ్వు అసహాయురాలివా? నేను ఆడదాన్ని. ఈ దేశంలో అసహాయురాలు కాని ఆడది ఉందంటావా అంది తులసి. ఆమెతో మాట్లాడి వ్యర్థం అనుకున్నాడు శరత్. ఆమె జీవిత పోరాటంలో విసిగిపోయింది. ఆమె నోటి నుండి వెలువడే ప్రతి మాట వెనుక అనుభవం ఉంది. ఆమె తనకు జీవిత భాగస్వామి అయితే ఆ అనుభవం తనకు ఉపయోగపడుతుంది. ఆమె తెలివి తనను సంస్కరిస్తుంది. ఎంత చదువుకున్నా, ఎన్ని పుస్తకాలు పఠించినా మనిషి తెలివి వికసించడానికి అనుభవం కూడా జతపడాలి. ఆ అనుభవం తనకు లేదు. ఇంతకాలం నీడ పట్టును పెరిగాడు. చెప్పుకోదగ్గ కష్టమేది ఎదురు కాలేదు అనుకున్నాడు శరత్. 2వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.